టీవీ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. క్షేమంకారి సేవాదళం ఆధ్వర్యంలోని అనాథాశ్రమంలో గల పిల్లలకు నరేందర్ రావు, అరుణ దంపతులు వారి కుటుంబ సభ్యులు హాసిని, హంసిని, హనీష్లతో కలిసి వెళ్లి భోజనం అందించారు. ఈ సందర్భంగా పిల్లలు చాలా సంతోషించారు. ఈ కార్యక్రమం చేయటానికి అనుమతించిన క్షేమంగారి సేవాదళం ఆశ్రమ నిర్వాహకులకు, శ్రీ పిట్టల నరేందర్, అరుణ దంపతులకు వారి కుటుంబ సభ్యులకు భోజనాన్ని చేయించి పంపించిన శ్రీ రాజరాజేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారికి మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అల్వాల్ మండలం మచ్చబొల్లారంలో చెత్త డంపింగ్ విషయంలో ప్రజల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారు చెప్పారు. శ్మశాన వాటికలో రామ్కీ సంస్థ చెత్త డంపింగ్ చేస్తోందని, దీంతో పరిసరాలు దుర్గంధభరితంగా మారాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండుటెండలో పెద్ద ఎత్తున స్థానికులు కమిషనర్ పర్యటనలో పాల్గొన్నారు. శ్మశాన భూములతో పాటు ప్రభుత్వ భూములను, చెత్త డంపింగ్ ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. పాత దినంలో దీనికి ఫండ్ ఇచ్చారు కదా గవర్నమెంట్, గ్రేవ్యార్డ్ అని లాంగ్ చేస్తుంది 1.32 crores ఇచ్చారు సార్. ఇగో గోడగిన అంత అప్పుడు పెట్ కానీ వైట్ కానీ కాన్స్ బీర్ బాటిల్స్ అట్లా రామ్కీకి అక్కడ వెండర్స్ వేరే వాళ్ళు సార్ కొంతమంది. డిఆర్టీసీ ఉండే సార్, డిఆర్టీసీ ఉన్నప్పటి నుంచి అది ఉండే సార్ రూల్ వాళ్ళకి ఇవ్వాలని. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2వ సంవత్సరంలో ప్రవేశించిన విద్యార్థులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బైన్సా పట్టణంలోని గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఎంపీహెచ్డబ్ల్యూ మరియు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ద్వారా 1 సంవత్సర కాల పరిమితిలో కూడిన క్లినికల్ ట్రైనింగ్ ఆర్డర్ కాపీ జారీ చేయడం జరిగిందని బైన్సా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు కాశీనాథ్ తెలిపారు. విద్యార్థులు ఈ శిక్షణా కాలంలో మెరుగైన వైద్య శిక్షణను పూర్తి చేసుకుని ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గురుకృపా కళాశాల ప్రిన్సిపల్ సాయినాథ్, అధ్యాపకులు మరియు విద్యార్థులు ఉన్నారు. మరి తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మన సూపరింటెండెంట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ వారి యొక్క గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం మంగుంట గ్రామ పంచాయతీ మంగుంట గ్రామంలో 28 లక్షల రూపాయలు ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రం కాంపౌండ్ వాల్, గోకులం షెడ్లను ప్రారంభించిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుమళ్ల ప్రసాదరావు, జీడి నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ థామస్ మంగుంట గ్రామానికి చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు సాదర స్వాగతం పలికిన ఎస్ఆర్ పురం మండలానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు బ్రహ్మరథం పట్టిన
మాంగుంట గ్రామ ప్రజలు. కాసేపు మళ్ళీ అందరూ వస్తారా? శంకు సాబ్ అది అయిపోయినాయి ఓపెనింగ్ అన్న కొద్దిగా జరుపుకోండి అన్న కొద్దిగా జరుపుకో ఆడగొట్టేది ఫోటోలు. డాక్టర్ విఎం థామస్ గారి నాయకత్వం, ఎంపీ గారి నాయకత్వం. చిన్న చింతకుంట మండలం బాండ్రవల్లి ఎక్స్ రోడ్లో గల గ్లోబల్ స్కూల్ మొదటి యాన్యువల్ డే జరుపుకోవడం జరిగింది. విద్యార్థులు చాలా చక్కగా రామాయణ నాటకం మరియు సాంస్కృతిక ప్రదర్శనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థిని తల్లిదండ్రులు హాజరు కావడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. హెచ్సియు భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి అని చెప్పారు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ భూములు ఆక్రమించడానికి బిల్లు ప్రవేశపెట్టిందని ఆరోపించారు. ఆ భూములను ఆదానీ అంబానీలకు అంటగట్టాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 ఎకరాల జాగా ఉన్నదన్నారు. 400 ఎకరాలు ఇది గవర్నమెంట్ జాగా, గవర్నమెంట్ ల్యాండ్ని మీరు చేస్తారు. అదే అంబానీ వక్ఫ్ బోర్డు జాగాది చేసి అమ్మాలని చూస్తున్నారు మీరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి అను సకల కళల ఉచిత శిక్షణా కేంద్రం చిన్నారులు నిర్వాహకుడు శ్యామ్ మాస్టర్ ఆధ్వర్యంలో చేసిన కళా నీరాజనం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో చిన్నారులు డాన్స్, మ్యాజిక్తో పాటు వివిధ వాయిద్యాలతో తమ కళా నైపుణ్యాలతో కేశవస్వామికి కళా నీరాజనాన్ని అర్పించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు 3 నెలల నుండి చెల్లించకపోవడంతో ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నెల చెల్లించకపోతే అతి తక్కువ వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు ఏ విధంగా కుటుంబాలను నడుపుతారు? ఉపాధి హామీ కూలీల వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టడం వల్ల ఉపాధి కూలీలు ఉపాధి హామీ పనికి పోవడానికి జంకుతున్నారు. ఈ విధంగా వేతనాలు చెల్లించడం ఆలస్యం చేసినట్లయితే ఉపాధి పనులు బంద్ అవుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఉపాధి హామీ కూలీల వేతనాలను వెంటనే చెల్లించాలని, అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్లు గత 3 నెలలుగా వేతనాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు వెంటనే 3 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని, ఉపాధి హామీ కూలీల పెండింగ్ వేతనాలను చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ కొత్తపల్లికి చెందిన నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన దళితులు గత 60 సంవత్సరాల నుండి గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 272 విస్తీర్ణం 5 ఎకరాల భూమిని మా తాతలు తండ్రుల నుండి సాగు చేసుకొనుచు కుటుంబాలను పోషించుకున్నామని, అట్టి ప్రభుత్వ భూమిని దళిత కుటుంబాలకు ఇంటి నివేశ స్థలముల నిమిత్తం కేటాయించాలని 1995 సంవత్సరం నుండి గత ప్రభుత్వాలను వేడుకొనగా అప్పటి ఎంఆర్ఓ కరీంనగర్ ఫైల్ నంబర్ B1/2269/95 ప్రకారం విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించినారు. అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్పెషల్ సెక్రటరీ గారు రెవెన్యూ అధికారులకు రికమెండ్ చేయడం జరిగింది.
బ్రాండెడ్ ఇల్లు కట్టిందని కొడుకులు పిల్లలు పెద్దగా కాదు టీఆర్ఎస్ మన ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు 95లో ఇవాటి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. మా స్థలాలకు ఇప్పటి వరకు మేము అదే స్థలంలో 95 నుండి ఇప్పటి వరకు మేము అందరం పోషన్ మీదనే ఉంటున్నాము. మాకు ఇప్పటి వరకు అధికారులు మాకు ఎలాంటి హద్దులు చూంచడం లేదు. ఆ హద్దులు చూంచాక ఇప్పటి వరకు మరి గత సంవత్సరాల నుండి మాకు గడిచిపోవడం జరుగుతుంది. మా తరాలు 3 తరాలు జరిగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ సుత మా తాతలు వేరు, మా తండ్రులు వేరు, మా స్థలానికి మా ఇండ్ల స్థలాల కోసమే ఇప్పటి వరకు మీకు కొట్లాడడం జరుగుతుంది. అది బయటి వాళ్ళ నుండి ఇప్పటి వరకు మాకు కాకుండా జరగడం జరుగుతుంది. కలెక్టర్ గారు మాకు దీన్ని ఆలోచించి మాకు 95 ఇచ్చిన పట్టాల ప్రకారం 72 మందికి అందులో మా 72 మందికే మా స్థలాలను మాకు ఇవ్వాలని మేము కలెక్టర్ గారు అధికారులను కోరడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వినూత్నంగా ముందుకు వచ్చారు. కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో ఎమ్మెల్యే స్వయంగా గోడలపై వాల్ రైటింగ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రజల సహకారం అవసరమని, పార్టీ అభిమానమున్న ప్రతి ఒక్కరూ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి నాయకత్వం, సంజయ్ నాయకత్వం, సంజయ్ నాయకత్వం, జై తెలంగాణ. కష్టపడి ఇది వరకు వచ్చిన వాళ్ళు మనకు అన్ని వసతులు ఉన్నాయి. మనకు కొంచెం కష్టపడాలి, మన ఇంటికి రాలేదు. అదే బయట చెప్పి నీకు. మంచిర్యాల జిల్లా లఖేటిపేట బహుజన్ సమాజ్ పార్టీ లఖేటిపేట మండల కమిటీని మంగళవారం స్థానిక గురునానక్ గార్డెన్స్లో జోనల్ కోఆర్డినేటర్ కాదాసి రవీందర్, జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు మోత్కూరి నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో నియమించారు. ఈ సందర్భంగా జోనల్ కోఆర్డినేటర్ కాదాసి రవీందర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంను, బహుజన సమాజపు హక్కులను కాపాడేది కేవలం బీఎస్పీ పార్టీ మాత్రమేనని వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదల సంక్షేమానికి కృషి చేసేదే బీఎస్పీ అని తెలిపారు. మీరు మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడిగా మన పార్టీలో చేరిన మీ మిత్రులందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లాలోని నేను అధ్యక్షుడిగా బీఎస్పీ పార్టీకి అధ్యక్షుడిగా నియమైన మొదటి చేరికల ప్రోగ్రాం ఇక్కడ మన మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షపేట మండలంలో ఇంత భారీ ఎత్తున చేరికల ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా నారాయణ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన మిత్రులందరికీ జైబీలు తెలియజేసుకుంటూ ఇప్పటి నుంచి మీరందరూ బీఎస్పీ పార్టీని బలపేదల కోసం పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. జై. వాడపల్లి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చందన స్వరూపుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఈరోజు సాయంత్రం స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి రథాన్ని ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. భక్తులందరూ అధిక సంఖ్యలో శ్రీ స్వామివారి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.
భక్తులందరికీ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి భక్తుల అవసరార్థం తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. రాజంపేట మండల కేంద్రంలో అంజమ్మ అనే మహిళ రోడ్డుపై బైఠాయించి నిరసన. కామారెడ్డి జిల్లాలో నాతో కలిసి సహజీవనం చేశాడు, ఫలితంగా కొడుకు పుట్టాడు. ఇప్పటిదాకా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాఠశాలలో తండ్రి పేరు ఆయనదే ఉంది. ఇప్పుడు ఇతరుల పేరు మార్చాడు. పేరెలా మారుస్తావంటూ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన అంజమ్మ అనే మహిళ బీఆర్ఎస్ నాయకుడు జూకంటి మోహన్ రెడ్డి తీరుపై నడి రోడ్డుపై ధర్నా చేపట్టింది. రానాని ఇట్లా పడ్డది రాగా తీసుకోవాలి కావాలి అందరినీ చెప్పులు పెట్టుకుంటాడు మోహన్ ఈ ఊళ్ళే మొత్తం గెలవని సలడే మోహన్ రెడ్డితోనే ఉంది ఈ ఊళ్ళే నాకు న్యాయం జరగాలంటే మీరే ఈ ఊళ్ళే మొత్తం గెలవని సలడే మోహన్ రెడ్డితోనే ఉంది ఈ ఊళ్ళే నాకు న్యాయం జరగాలంటే మీరే. కమ్మ బుట్ట కూడా ఇదైంది చూడు. ఈ కమ్మ బుట్ట ఆమె బస్సులకు అది జీప్లకు గుంజుకుపోతుంది. నా భర్త మోహన్ రెడ్డి, నా కొడుకు తండ్రి కావాలి అంతే. నాకు కరెక్ట్లు కొట్టేసిండు. బతులనే సార్, నేను ఆడపిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు. నాకు ఆర్థికంగా బాగాలేదు సార్, నాకు అన్నెళ్ళి అని చెప్పి ఎంత బతులన్నా అట్లా కుదరదమ్మను, ఖచ్చితంగా నాకు 15,000 ఇవ్వాల్సిందే తప్పదని బాగా డిమాండ్ చేసింది సార్. నన్ను ఇబ్బంది పెట్టింది సార్. ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఏసీపీ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్. ఈ రోజు 10,000 ఇవ్వడం జరిగింది. మరి ఎంతకాలంగా పనిచేస్తున్నారు? ఎన్ని నెలల జీతం రావాలి? నేను వర్క్ చేయబట్టి 4 years అవుతాను సార్. 4 years నుంచి ఇదే కొనసాగించాడు. ఈసారి నా వల్ల కాకనే సార్ నేను సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది, ఏసీపీ సార్ వాళ్ళని. 4 సంవత్సరాల నుంచి ఇదే పాట అయినది. ఎప్పుడు రాసినా నీకు సగం నాకు సగం, నీకు సగం నాకు సగం. దీనివల్ల మీకు న్యాయం జరిగిందని చెప్పి అనుకుంటున్నారా? అనుకుంటున్నాం సార్. నాతో చేసే వాళ్ళందరికీ న్యాయం జరిగింది సార్. నాలాంటి మహిళలందరికీ జరిగింది. టోటల్ మండలంలో 30 మంది ఉంటాం సార్. అరాకుర ఎంతో కొంత అందరూ వేధింపుకు గురవుతారు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్. ఇట్లాంటి వేధింపులు ఉన్నాయా? అందరికీ ఉన్నాయి సార్, అందరికీ ఉన్నాయి. ఎవరు బయటికి రావద్దని వాళ్ళే సఫర్ అవుతారు, కానీ బయటకు ఎవరు తెలియదు సార్. నాకు ఇంకెక్కువ ఇబ్బంది అయింది సార్. నేను సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది, ఏసీపీ సార్.